ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇప్పుడైతే ప్రెజెంట్ మేము వచ్చేసి సెల్లార్లో ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా? ఓటు వేయడానికి వెళ్తున్నాం. అండ్ ఈరోజు ఓటు వేయాలి కదా, సో అందుకనే మేము ఓటు వేయడానికి వెళ్తున్నాం. శ్రీధర్ అయితే మార్నింగే ఓటు వేసి వచ్చేసారు. తనదైతే మా ఇంటి దగ్గరే పడింది, బట్ నా ఓటేమో మధురవాడలో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయింది. నేను చేంజ్ చేసుకోవడానికి అవ్వలేదు. సో అందుకనే ఇప్పుడు నా ఓటు వేయడానికి మేము వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి వర్ష రితిక వాళ్ళకి కూడా రెడీ చేసేసాను. చూసారు కదా, వాళ్ళకి సమ్మర్ అవుట్ఫిట్స్ వేశాను. ప్రజెంట్ ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే వీళ్ళని మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేసి శ్రీధర్ ఉంటారు అండ్ చింటూ ఉంటారు కదా, నేను అక్క మమ్మీ డాడీ మధ్యాహ్నం లంచ్ చేసేసి వెళ్ళి ఓటేద్దామని అనుకున్నాము. సో శ్రీధర్ అయితే కార్ తీస్తున్నారు. సో ఈలోపు మేము కింద సెల్లార్లో కూర్చుని వీడియో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ రితిక చూడండి, నా హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటానని చెప్పింది, ఇంకా వేసుకోలేక మళ్ళీ నాకే ఇచ్చేసింది. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కదా, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక మీకు అక్కడ మళ్ళీ మాట్లాడతాను నేను. మేము మమ్మీ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. సో ఇప్పుడైతే ప్రజెంట్ మమ్మీ లంచ్ ప్రిపేర్ చేస్తారు మా కోసం. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఒక ఎక్సర్సైజ్ ఉంది, అది వర్ష చూసి నేను ఇంకా స్టార్ట్ నేను చేస్తానని చెప్పేసి ఇంకా వర్ష రీతిగా ఇద్దరు కూడా దాన్ని వదలలేదు. నేను అది మీకు చూపిస్తాను. శ్రీధర్ అయితే ఓటు వేసేసారు, కూర్చుని మ్యాచ్ చూస్తున్నారన్నమాట. ఇగోండి ఇదే చూపిస్తాను ఉండండి అది మీకు. సో ఇది ఏంటంటే మనకి నడుము ఎక్సర్సైజ్కి చాలా బాగా పనిచేస్తుంది. అంటే నడుము ఏంటంటే మన నడుము దగ్గర ఉన్న కొవ్వు అంటూ ఉంటుంది కదా, పొట్ట దగ్గర భాగంలోని. సో ఇది ఇలా జస్ట్ అలా మమ్మీ చూపిస్తున్నారు చూసారా, జస్ట్ అలా తిరిగినట్టయితే, హ్యాండ్స్ అది తిప్పినట్టయితే మనకి పొట్ట దగ్గర ఉన్న కొవ్వు అదంతా కూడా కరిగి బాగుంటుంది నడుము. సో షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. అది మమ్మీ చేస్తూ ఉంటారు. ఇది కొంచెం రితిగా చేస్తుంది. సో ఇలా ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి, చేస్తే అప్పుడు మనకి అది బాగుంటుంది అన్నమాట. సో వీళ్ళిద్దరూ కూడా అది వదలలేదు అసలు. ఇంకిద్దరు ఒకరి తర్వాత ఒకరు. వర్ష చూసారా, రితిక చేస్తుందని చెప్పేసి ఇంకా వర్ష కూడా చేస్తాను అని చెప్పి తను మొహం మార్చుకోవడం అలా చేస్తున్నారు. సో ఇద్దరు ఒకరి తర్వాత ఒక 10 minutes ఒకలోకి అలాగా ఇద్దరు చేస్తున్నారు. సో అదైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళిద్దరికి ఇలా ఆడించి మేము మధ్యాహ్నం వీళ్ళు ఆడుకున్న తర్వాత పడుకుని పోయారు. సో వీళ్ళందరూ ఇంట్లో ఉండిన తర్వాత అప్పుడు మేము భోజనం చేసి నేను మా మమ్మీ డాడీ అండ్ అక్క మేము నలుగురు వెళ్ళాం ఓటేయడానికి. సో మమ్మీ వచ్చేస్తే మధ్యాహ్నం లంచ్లోకి మాకు మటన్ కర్రీ చేశారు. మటన్ ములంకాడ ఉంటుంది కదా, సో ఆ కర్రీ చేశారు. దాంతోపాటు పప్పు మామిడికాయ. కంపల్సరీగా మ్యాంగో సీజన్ కాబట్టి సమ్మర్లో ఏదో ఒక వంటల్లో మమ్మీ మామిడికాయ వేస్తూ ఉంటారు, ఎందుకంటే మనకి సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీగా యాడ్ చేసుకోవడం మంచిది కదా అని చెప్పి. అండ్ రసం పెట్టారు అండ్ వైట్ రైస్ అండ్ పక్కనే కర్డ్ కూడా ఉంది, పెరుగు కూడా ఉంది. వర్ష రితిక వాళ్ళకి పెరుగన్నం తినిపించాము. అండ్ మేమైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది, అమ్మీ లంచ్. సో చూసారు కదా, రెడీ అయిపోయింది. సో ఇప్పుడు తినేసి మేము బయలుదేరాము. కొంచెం చాలా ఎండగా ఉంది, బట్ లంచ్ టైంలో కాబట్టి అంత జనాలు అయితే లేరు. సో మేము ఒక 1 hourలోనే మేము ఓటేసి వచ్చేసాం లైన్లో నించుని. ఇదంతా చూసారా, పొలాలు ఇవన్నీ కూడాని. సో అయిపోయింది, మా ఓట్ కంప్లీట్ అయిపోయింది, మేము వేసేసాం. సో ఫింగర్స్ చూపిస్తున్నాము. సో వీ డన్ అవర్ రెస్పాన్సిబిలిటీ సక్సెస్ఫుల్లీ. ఐఎమ్ డన్. సో మీరందరూ వేసేసారో ఓటు. సో మేమైతే ఓట్ వేసేసి ఇంటికి వచ్చేసాం. అండ్ టైం అయితే ఇప్పుడు 4 o'clock అవుతుంది. సో చాలా అంటే చాలా ఎండగా ఉంది, కానీ అందరూ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీని గుర్తుపెట్టుకుని చక్కగా లైన్లో నించుని వేశారు. సో నాకు తెలిసి హ్యాపీగా అందరూ కూడా మనం వేసేసాం ఓటు. సో చూడండి. అండ్ రితిక వచ్చేస్తే పడుకుంది, వర్ష వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయింది. మేము మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంకా లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుని ఇంకా బయలుదేరి వచ్చేసాము ఇంటికి. వస్తున్నప్పుడు మాత్రం రితికాని తీసుకుని వచ్చేసాం, వర్ష మాత్రం రానన్నది. అండ్ ఇప్పుడు అయితే నేను నెక్స్ట్ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. లగేజ్ ఏంటి, ప్యాకింగ్ ఏంటని అనుకుంటున్నారు కదా. సో మేము ఒక ట్రావెల్కి వెళ్తున్నాము, ఐ మీన్ వెకేషన్కి. ఎక్కడికి ఏంటనేది మీరు నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను అప్పుడే చెప్పాను మీకు. అవి వ్లాగ్స్లో డెఫినెట్గా షేర్ చేస్తాను. మేమైతే అవుట్ ఆఫ్ స్టేట్ అయితే వెళ్ళట్లేదు, ఇక్కడే. సో గెస్ట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారన్నది. అండ్ రితికాని చూపిస్తాను, బొజ్జుంది కదా. సో ఇదిగోండి బొజ్జుంది, చూసారా, కనిపిస్తుందా? బొజ్జుంది, పాపం అలసిపోయింది. సో అందుకే కార్లోనే పడుకుని పోయింది తను. ఇప్పుడు తను లేచేసరికి ఇంకొక 1 hour ఎంతో రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఈలోపు నేను నా పనులు పూర్తి చేసేసుకుందామని కూర్చున్నాను. నేను ఫ్యాన్ వేసుకున్నాను, ఒకవేళ మీకు డిస్టర్బెన్స్ వస్తే సారీ, ఎందుకంటే ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుంది. ఎండాకాలంలో నిజంగా చెప్తున్నాను, వీడియోస్ చేయడం చాలా అంటే చాలా కష్టం తెలుసా. ఫ్యాన్ లేకుండా ఉండలేం, అలానే ఏసీ వేసుకుని చేసుకోవాలి. మేకప్ వీడియోస్ అయితే మాత్రం ఇంకా మా కష్టాలు చెప్పవసరం లేదు. ఒక పక్క చెమట వస్తుంటుంది, ఒక పక్క ఫ్యాన్ లేకుండా చాలా అంటే చాలా కష్టం. బట్ అదే మ్యాక్సిమం మీకు ఆ సౌండ్స్ అవన్నీ రాకుండా ట్రై చేస్తున్నాం వీడియోలు చేయడానికి మాత్రం.
మమ్మీ అయితే మధ్యాహ్నం లంచ్లోకి మటన్ చేశారు అండ్ పప్పు మామిడికే అండ్ రసం పెట్టారు. అండ్ నైట్కి నేను ఏదో ఒక టిఫిన్ ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి ఏం ప్రిపేర్ చేయాలో ఏంటో అనేది. వర్ణోకు ఉప్మా ఉంది, మేబీ అది ప్రిపేర్ చేసేస్తాను. సో అంతే, చూస్తుండండి బ్లాగ్. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేస్తే ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అనేది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ వీలైతే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా రాస్తాను ఎక్కడ తీసుకున్నాను అనేది. ఇది జుమ్కీస్ ఉంటుంది డ్రెస్కి. ఇది ఆల్రెడీ మీకు రివ్యూ కూడా షేర్ చేస్తాను కదా. నేను ఇప్పుడు మ్యాక్సిమం సమ్మర్లోని కాటన్ అవుట్ఫిట్స్ మ్యాక్సిమం వేసుకుంటాను, ఎందుకంటే అవే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటాయి పిల్లలకి కూడా. అందుకే నేను కాటన్సే ప్రిఫర్ చేస్తున్నాను. ఈ సమ్మర్ అంతా కూడా కూల్గా ఎంజాయ్ చేయాలంటే కాటన్సే బెస్ట్ నాకు తెలిసి. ఇంకా వింటర్లో అయితే మన ఇష్టం, ఎలాంటి వేసుకున్నా కూడా పర్వాలేదు. కానీ ఇప్పుడు వెకేషన్కి వెళ్ళేటప్పుడు నా లగేజ్ ప్యాకింగ్ అదంతా కూడా నేను మీకు షేర్ చేస్తాను, బికాజ్ అప్పుడు కూడా నేను కాటనే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో అయితే చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు వచ్చేస్తే నేను మీకు మమాయత్ ప్రోడక్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మమాయత్ బ్రాండ్ కోసం మీరు వినే ఉంటారు కదా, సూపర్ బ్రాండ్. అవి చాలా బాగుంటాయి. ఈవెన్ పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కూడా ఆ బ్రాండ్ ప్రోడక్ట్స్ సూపర్ ఉంటాయి. నేను ఆల్రెడీ అందులో చార్కోల్ ఫేస్ ప్యాక్ యూస్ చేశాను, తర్వాత ఆర్గోన్ హెయిర్ మాస్క్ యూస్ చేశాను. మంచి రిజల్ట్ వస్తుంది. సో ఈరోజు నేను మీకు కొన్ని ప్రోడక్ట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో పిల్లల కోసం మెయిన్ తెప్పించాను నేను, ఎందుకంటే పిల్లలకి చాలా బాగుంటాయి ఆ ప్రోడక్ట్స్. సో ఫస్ట్ వన్ వచ్చేస్తే మమాయత్ మాయిశ్చరైజింగ్ డైలీ లోషన్ ఫర్ బేబీస్. సో ఇది ఇందులో ఏంటంటే మనకి టాక్సిన్ ఫ్రీ ఉంటుంది, డెర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. ఈ 0 to 5 years బేబీస్కి. సో 5 years లోపు బేబీస్ ఎవరికైతే ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ బేబీ లోషన్ సూపర్ ఉంటుంది. నేను మ్యాక్సిమం పిల్లలకి జాన్సన్స్ బేబీ కానీ లేదంటే బయోటిక్ కానీ యూస్ చేస్తాను. బట్ ఈసారి ఏంటంటే నేను వీళ్ళ కోసం మమాయత్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేస్తే మనకి 200 ml అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 199 రూపీస్. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్స్ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, సో చెక్ చేయండి. చాలామంది అడుగుతున్నారు పిల్లల కోసం ప్రోడక్ట్స్, ఏదైనా బేబీ ప్రోడక్ట్స్ మంచివి కంపెనీవి బ్రాండెడ్లో ఉన్నవి సజెస్ట్ చేయమని. సో డెఫినెట్గా మమాయత్ ప్రోడక్ట్స్ నేను సజెస్ట్ చేస్తాను. మీరు వీటి కోసం వినే ఉంటారు కదా. సో పిల్లలకి అయితే మాత్రం ఫస్ట్ జాన్సన్స్ బేబీ, నెక్స్ట్ హిమాలయ యూస్ చేస్తారు. అండ్ మమాయత్ కొంచెం మీరు కాస్ట్లీలో కావాలి అనుకుంటే మమాయత్ మాత్రం సూపర్గా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. సో బాడీ లోషన్స్ మాత్రం డెఫినెట్గా పిల్లలకి ఎవ్రీ సీజన్లో రాయాలి, ఎందుకంటే వాళ్ళ స్కిన్ మాయిశ్చరైజ్డ్ అయ్యి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి డ్రై అవ్వకుండా పిల్లలకి కంపల్సరీగా మీరు మాయిశ్చరైజర్ అనేది రాయాలి కాబట్టి బాడీ లోషన్ మస్ట్ అండ్ షుడ్. సో ఇది నేను తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా 199 రూపీసే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే మమాయత్ ఫోమింగ్ ఫేస్ వాష్. సో పిల్లలకి కూడా ఫేస్కి ఫేస్ వాష్ యూస్ చేయాలి. సో సోప్ అనేది బాడీకి మాత్రమే యూస్ చేయాలి. నేను వచ్చేస్తే బయోటిక్ బేబీది ఫేస్ వాష్ యూస్ చేసేదాన్ని, ఇప్పుడు అది అయిపోయిందని చెప్పి నేను మమాయత్ తెప్పించాను. అండ్ ఇది వచ్చేస్తే ఓన్లీ ఫర్ కిడ్స్, ఇక్కడ రాసింది మనకి. దీంట్లో అలోవెరా అండ్ కోకోనట్ బేస్డ్ క్లెన్జర్స్. ఇది కూడా 0 to 10 years. సో 10 years లోపు పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా డెఫినెట్గా మీరు ఇది యూస్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఇయర్స్ కూడా ఉంది కాబట్టి 10 years లో పిల్లలు కూడా డెఫినెట్గా ఈ ఫోమింగ్ ఫేస్ వాష్ అనేది యూస్ చేయొచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్. వీటి మీద మీకు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఒకసారి లింక్స్ నేను ఇచ్చినవి ఓపెన్ చేయండి, మీకు అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేస్తే మమాయత్ ఈజీ టమ్మీ రోల్ ఆన్. సో ఇదేంటంటే మనకి టమ్మీ రోల్ ఆన్, పిల్లలకి చిన్న పిల్లలు ఉంటారు కదా, అప్పుడే పుట్టిన పిల్లలు, వాళ్ళకి ఏంటంటే కడుపులో కొంచెం నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పలేరు, ఏడుస్తుంటారు కదా. సో ఇదేంటంటే ఈజీ టమ్మీ రోలర్. వాళ్ళకి పొట్ట మీద మనం వాళ్ళకి రాసినట్టయితే, ఐ మీన్ టమ్మీ దగ్గర మనం రోల్ చేసి ఇలా రాసినట్టయితే వాళ్ళకి ఏమంటారు దాన్ని రిలీఫ్ అనేది దొరుకుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి హింగ్ అండ్ ఫీనల్ ఆయిల్ ఉంటుంది, న్యాచురల్ రిలీఫ్ ఫ్రమ్ ఇండైజెషన్ అండ్ కాలిక్. సో కడుపులో మంటగా ఉండడం, డైజెషన్ అవ్వకపోయినా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, పిల్లలు మనం చెప్పలేరు కదా, వాళ్ళు ఏడుస్తుంటారు ప్రతి దానికి కూడా, అందుకని చెప్పేసి వాళ్ళకి ఇది బాగుంటుంది. దీని మీద వచ్చేసి 3+ months అంటే 3 months ఏబో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మీరు ఇది యూస్ చేయొచ్చు అని చెప్పి దీని మీద రాస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 250 రూపీస్. సో ఈజీ టమ్మీ రోలర్. ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారు కదా, నాకు చాలామంది అడుగుతున్నారు కమెంట్స్ చేసి పిల్లల కోసం కూడా ఏదైనా ప్రోడక్ట్స్ చూపించండి అని చెప్పేసి. సో నాకు తెలిసి బెస్ట్ ప్రోడక్ట్స్ ఇవి, డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేస్తే మమాయత్ న్యాచురల్ మస్కిటో రిపెలెంట్ జెల్. ఇది వచ్చేస్తే మనకి లెమన్ గ్రాస్ ఉంది దీంట్లో, ఇది 50 ml అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 99 రూపీస్. ఇదేంటంటే మనకి పిల్లలకి, సో ఇది మస్కిటో జెల్, పిల్లలకి దోమలు కుట్టడం అవి జరుగుతూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఈ జెల్ వాళ్ళకి రాసినట్టయితే ఆ మస్కిటోస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. దీంట్లో వచ్చేస్తే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆక్వా ఉంది, లెమన్ గ్రాస్ ఆయిల్ ఉంది, సన్ఫ్లవర్ ఆయిల్, లావెండర్ ఆయిల్, అలోవెరా జ్యూస్,
ఇవన్నీ ఉన్నాయి. సో ఇది ఎలా అప్లై చేయాలంటే ఎక్కడైతే మనకి స్కిన్ ఎక్స్పోజ్డ్ అవుతుంది కదా అక్కడ మీరు ఈ జెల్ అనేది అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఐస్ మీద లిప్స్ మీద మాత్రం రాయొద్దు అని చెప్పేసి ఇక్కడ మనకి ఉంది. అండ్ ఈవెన్ ఊన్స్ అలాంటివి దెబ్బలు వాటి మీద కూడా రాయకూడదు. ఎక్స్పోజ్ అయ్యే దగ్గర రాసినట్టయితే దోమల నుంచి వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడానికి ఇది బాగుంది జెల్. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 99 రూపీస్. హ్యాపీగా మీరు హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే ఇది పెద్దవాళ్ళ కోసం ప్రో గ్రోత్ హెయిర్ టానిక్ ఫర్ మమ్మ. సో ఇక్కడే మనకి తెలిసిపోయింది మమ్మ అంటే మదర్స్కి అని అర్థం. సో ఇక్కడ మనకి ఇది హెయిర్ టానిక్. సో హెయిర్ ఫాల్ అనేది అవుతుంది కంపల్సరీగా. సో అలాంటప్పుడు మీరు హెయిర్కి ఇది టానిక్ లాగా స్ప్రే చేసుకుని జస్ట్ స్కాల్ప్ మీద మసాజ్ చేసుకున్నట్టయితే మీకు ఆ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 499 రూపీస్. ఇది మనకి పారాబెన్ ఫ్రీ, SLS ఫ్రీ, ఫ్యాట్లెన్స్ ఫ్రీ అండ్ డై ఫ్రీ. సో డెఫినెట్గా ఎవరికైతే డెలివరీ అయిన తర్వాత హెయిర్ ఫాల్ అవుతుందో అలాంటి వాళ్ళకి ఇవి బాగుంటాయి. అండ్ ఈ 5 ప్రోడక్ట్స్ కూడా చాలా 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 గుడ్ ప్రోడక్ట్స్. మమ్మ ఎర్త్ ప్రోడక్ట్స్ ద బెస్ట్ ప్రోడక్ట్స్. నేను కంపల్సరీగా మీకు సజెస్ట్ చేస్తాను. ఎవరైతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అండ్ డెలివరీ అయిన తర్వాత ఉంటారు కదా వాళ్ళకి, మమ్మకి అండ్ పిల్లలకి కూడా డెఫినెట్గా యూజ్ చేయండి. చాలా బాగుంటుంది. లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఎవరైనా కావాలంటే డెఫినెట్గా చెక్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి నైట్ డిన్నర్లోకి వర్నోక్ ఉప్మా అంటారు తెలుసు కదా. సో అది చేసేస్తున్నాము. ఎందుకంటే మధ్యాహ్నం కొంచెం హెవీ అయిపోయింది కదా, అందుకే నైట్ టిఫిన్ చేసేద్దామని అన్నారు శ్రీధర్. అందుకే ఉప్మా అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, నా టైం కూడా సేవ్ అవుతుందని నేను వర్నోక్ ఉప్మా చేసేస్తున్నాను. దీనికి ముందుగా ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇందులో జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాము. ఉప్మా అంటే మెయిన్ జీడిపప్పు కదా, జీడిపప్పు లేనిదే ఉప్మా ఉండదు. సో జీడిపప్పు వేసిన తర్వాత ఒకసారి మన జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత మన పోపు సామాలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. వేసుకుని ఒకసారి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకున్నాము. చాలా సింపుల్ అయిపోతుంది ఉప్మా ఇది. ఇప్పుడు ఇది వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి 2 గ్లాసెస్ ఆఫ్ వర్నోకకి మేము 4 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాం. దీంట్లో మెయిన్ వచ్చేస్తే పెసరపప్పు వేసుకుంటున్నాము. సో ముందుగా పెసరపప్పు వేసుకుంటున్నాం, ఎందుకంటే పెసరపప్పు బాగా ఉడికిన తర్వాతే మనం నూకేసుకుంటే బాగుంటుంది. సో చూసారు కదా పెసరపప్పు ఉడికిపోయింది. చాలామంది పెసరపప్పు యాడ్ చేయరు, బట్ ఒకసారి వర్నోకలో పెసరపప్పు వేసుకుని చేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇది ఒకసారి ట్రై చేయండి, మా మమ్మీ రెసిపీ ఇది. ఇప్పుడైతే మేము వర్నోక వేసేసుకుంటున్నాము. పెసరపప్పు ఉడికిపోయిన తర్వాతే వర్నోక వేసుకోవాలి. 2 గ్లాసులు వర్నోక తీసుకున్నాం మేము. దీంట్లో నెయ్యి యాడ్ చేసుకోండి పైన. సో ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఉప్మా అనేది వర్నోక రెడీ అయిపోయింది. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.